అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లియో. బోరుగడ్డ అనిల్ కుమార్ని అరెస్ట్ చేసినటువంటి పోలీసులు రాచమర్యాదలు చేస్తున్నారంటూ గతంలో ఏదైతే రాజమండ్రి సెంట్రల్ జైలుకి తీసుకెళ్లే క్రమంలో ఓ రెస్టారెంట్లో ఆపి దాదాపుగా అతనికి బిర్యానీతో పాటు అక్కడ సకల సౌకర్యాలు చేశారనే ఆరోపణలు ఎదుర్కొన్నప్పుడు దాదాపుగా 7 మంది పోలీసులను అప్పుడు సస్పెండ్ చేయడం జరిగింది. తాజాగా మరో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. గుంటూరు అరండల్పేట పోలీస్ స్టేషన్లో బోరుగడ్డ అనిల్కు సకల మర్యాదలు చేస్తున్నారంటూ మరో కొత్త కోణంతో 4 పోలీసుల్ని మరొకసారి సస్పెండ్ చేయడం జరిగింది. అయితే పోలీసుల తీరు ఇంకా మారలేదా అంటూ అనేక మంది నుంచి అనేక వార్తలు వస్తూ ఉన్నాయి. వీటన్నిటి గురించి పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ గారు. మరి నమస్కారం అండి. మొత్తానికి బోరుగడ్డ అనిల్ కుమార్ చాప్టర్ ఇంకా క్లోజ్ అయినట్టే కనిపిస్తూ ఉంది. ఒక పక్క మొన్న చూసుకుంటే 7 మంది కానిస్టేబుల్స్ సస్పెండ్ చేయడం జరిగింది. ఇప్పుడు తాజాగా మరో 4 కానిస్టేబుల్స్ సస్పెండ్ చేశారు నిన్నటితో. ఏంటంటారు అంటే పోలీసులు ఇలా ప్రవర్తించడం? మనం చెప్పుకున్నాం కదండి, ఇంకా పోలీసు వ్యవస్థ పూర్తిగా ప్రక్షాళన అవ్వాల. ఈ ప్రక్షాళన అవ్వడానికి సమయం పడుతుంది. ఇది రాగానే చేసేద్దామంటే అయ్యే పని కాదు కదా. వీళ్ళందరూ కూడా వేళ్ళు అనుకున్నారు అంటే అవినీతిలో, తర్వాత అంటే ప్రభుత్వానికి కొమ్ము కాయడంలో, జగన్కి పాదపూజ చేయడంలో. అంటే వాళ్ళు అసలు మేము ఒక ప్రభుత్వ ఉద్యోగాన్ని మర్చిపోయారని మనం ఎప్పుడో గతంలోనే చెప్పుకున్నాం మనం చాలాసార్లు. కాబట్టి ఇవాళ ఎన్నిసార్లు చెప్పినా చరవణమే అవుతుంది అది. ఇంకా వాళ్ళలో మార్పు అనేది కొంతమందిలో ఇంకా రాదు. వచ్చిన వాళ్ళు క్షమాపణలు అంటే అయిపోదు కదా. ఇప్పుడు ఏ విషయానికైనా నేను పొడి చేసి నేను క్షమాపణ చెప్పేస్తే అయిపోతుందా? ఆ వ్యక్తి వస్తాడా? ఇప్పుడు మనిషి చనిపోయినా రాడు, మాట తూలినా మాట వెనక్కి రాదు. అందుకని మనిషి జాగ్రత్తగా ఉండాలి. రాజకీయాల్లో ఉన్నప్పుడు నేతలు వీళ్ళందరికీ కూడా శిక్షణా తరగతులు ఇవ్వాలండి. అసలు ఫస్ట్ నువ్వు ఒక మామూలు ప్రజలు ఎన్నుకున్న మనిషివి, నీకు 2 కొమ్ములు లేవు ఎక్స్ట్రాగా, నువ్వు దిగి రాలేదు, నీ బిహేవియర్ ఇలా ఉంటేనే నువ్వు ఎమ్మెల్యేగా కొనసాగు అనేది వీళ్ళకి ముందే చెప్పాలండి. అసలు ఒక పాఠం ఏదైనా నేర్పాలి, లేదు కొన్ని నియమ నిబంధనలు రూపొందించాలి. చాలా అంటే మామూలుగా కాదు, శిక్ష వెంటనే పడేలాగా. లేకపోతే వీళ్ళు ఏమనుకుంటున్నారంటే ఒక ఎమ్మెల్యే అవ్వాలంటే ఇన్ని కోట్లు ఖర్చు పెట్టాలి, మళ్ళీ దాన్ని సంపాదించుకోవాలి కదా, అంటే దాన్ని డబల్ సంపాదించుకోవాలంటే ఇంత అవినీతి పనులు చేయాలి. ఎమ్మెల్యే అంటే ముఖ్యమంత్రి చెప్పింది వినాలి. ఇదిలో ఉన్నారు, ఈ కోణంలోనే ఉన్నారు. వీరికి తగ్గట్టుగానే ఈ పోలీసులు కూడా గత 5 ఏళ్లలో వత్తాసు పలికారు ప్రభుత్వానికి, లేకపోతే నియోజకవర్గాల్లో ఉండే ఆ ఎమ్మెల్యేలకు కావచ్చు, లేకపోతే వైసీపీకి సంబంధించిన నేతలకు కావచ్చు. సో ఈ బోరుగడ్డ అనేవాడు వేరే పార్టీకి చెందినవాడైనా వాడు క్లియర్ కట్గా అతను చెప్పుకున్నాడు, నేను జగన్మోహన్ రెడ్డికి చాలా ఇష్టంని, జగన్మోహన్ రెడ్డి అంటే నాకు చాలా ఇష్టం, నేను ఆయన కోసం ఏమైనా చేస్తాను, నాకు అరగంట టైం ఇస్తే చంద్రబాబుని లేపేస్తాను, లోకేష్ని లేపేస్తాను, పవన్ కళ్యాణ్ని లేపేస్తాను అని ఎలా బీరాలు పలికాడు. ఇవాళ ఇంకా అతనికి రాచమర్యాదలు జరిగాయి. మీరు అన్నట్టు తీసుకొచ్చినప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళేటప్పుడు అక్కడ గన్నవరంలో ఒక మంచి రెస్టారెంట్లో నాన్ వెజ్ భోజనం పెట్టించారు. ఈ పోలీసులు కూడా తిన్నారు. అది ఒక పిల్లాడు వీడియో తీయబోతుంటే వాడిని కొట్టారు. అయితే లక్కీగా సీసీటీవీ ఫుటేజ్ ఉంది కాబట్టి వాళ్ళు దొరికారు. అప్పుడు ఏమైంది, వాడే బిల్లు పే చేశాడు, ఆ బోరుగడ్డ అనిల్ అనేవాడే. ఇక్కడ అది ట్విస్ట్. అంటే ఇంకా సిగ్గులేదు, పోలీసులకి సిగ్గులేదు. ఫస్ట్ వాడికి ఏం పోయింది, వాడు తప్పు చేశాడు, వాడికి అండ ఉంది, అందుకని వాడు ఎలాగైనా బిహేవ్ చేస్తాడు. మీరు ప్రభుత్వ ఉద్యోగులు, మీకు సిగ్గులేదా? వాడెవడో అన్నం పెడితే మీరు అన్నం తింటారా? మీకు జీతం ఇవ్వట్లే ప్రభుత్వం? అక్రమంగా ఒక నిందితుడి దగ్గర మీరు భోజనం చేస్తారా? నిందితుడు పెట్టిన భోజనం అది ఎలా అరుగుతుంది అసలు మీకు? అందుకని వాళ్ళని సస్పెండ్ చేశారు. ఇక్కడ రాచమర్యాదలు చేశారు. వాడికి బ్యాక్ పెయింట, అందుకని పరుపు ఇచ్చారు. అదంతా వైరల్ అయింది, మనం అందరం చూసాము. ఇవి చిన్న విషయాలు, అందుకే ఇవాళ 4 సస్పెండ్ చేశారు. అసలు సస్పెండ్ చేయటం కాదండి, ఉద్యోగాలు పీకేస్తే ఒకళ్ళిద్దరికి మిగతా వాళ్ళకి బుద్ధి వస్తుంది. భార్య పిల్లలు బాధపడుతుంటే అప్పుడు మనం తప్పు చేయకూడదనే ఒక జ్ఞానం ఎవరికైనా వచ్చినప్పుడు మళ్ళీ వాళ్ళని ఉద్యోగాల్లోకి తీసుకోండి, తప్పులేదు ఇలాంటి వాళ్ళని. ఎందుకంటే వీళ్ళ కోసం కాదు, కుటుంబం కోసం తీసుకోవాలి. వీళ్ళు చేసిన పాపాలకి భార్య ఏం చేస్తుంది, కొన్నిసార్లు భార్యలు చెప్తారో చెప్పరో మనకు తెలియదు, కానీ భార్య ఖండించాలండి. భర్త తప్పు చేస్తుంటే భార్య ఖండించాలి. వినకపోతే ఏం చేయాలో ఆవిడ ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఒకసారి తప్పు 2 సార్లు తప్పు 3వ సారి తప్పు ఒప్పైపోతుంది, అంటే అలవాటు అయిపోతుంది మనిషికి.
సో దీనికి ఎప్పుడూ కూడా పులి స్టాప్ మొదటిసారే పెట్టేయాలి. ఇప్పుడు ఒక పిల్లాడి ఇంట్లో ఒక పెన్సిల్ తీసుకొస్తాడండి ఇంటికి, తల్లి ఏం చేస్తుంది, ఎక్కడి ధర అని అడుగుతుంది. నా ఫ్రెండ్ ఇచ్చాడు అంటాడు. నిజంగా ఫ్రెండ్ ఇచ్చాడా వాడు తెచ్చేసాడా అనేది తల్లి స్కూల్కి వెళ్ళి కనుక్కోవాలి. నిజంగానండి. నేను ఎందుకు చెప్తున్నానంటే పేరెంట్స్ దగ్గరే ఫస్ట్ పిల్లలు ఏదైనా నేర్చుకోవాలి. ఇప్పుడు మీ అమ్మాయో అబ్బాయో ఒకటి చెప్పాక అది మనం క్రాస్ చెక్ చేసుకోవాలి. మీకు టైం లేకపోయినా సరే టైం కల్పించుకోవాలి. టైం ఉండదు ఎవరికి, దేనికి టైం ఉండదు. మనకి టైం దేనికి ఉంటుంది, ఫోన్లు చూడడానికి ఉంటుంది, యూట్యూబ్లు చూడడానికి ఉంటుంది. కానీ అది కాదు కదా పిల్లలు, మన పిల్లలు. ఈవెన్ పక్క వాళ్ళ పిల్లలు తప్పు చేసినా మీరు వాళ్ళ పేరెంట్స్కి వెళ్ళి చెప్పాలి. వాళ్ళు ఏమైనా అనుకోనివ్వండి, ఫస్ట్ మనం ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చేయాలి. వాళ్ళు ఒప్పుకోరు, మా పిల్లాడు అలా చేయడండి, మా పిల్ల అలా చేయదండి. అది తల్లి తండ్రి మనస్తత్వం అలాగే ఉంది. ముఖ్యంగా తల్లి అయితే ముందు ఒప్పుకోదు. ఏ పిల్ల తప్పు చేసినా తల్లి ఒప్పుకోదు. కానీ మనం వాళ్ళు చెప్పాక ఎవరైనా చెప్పినప్పుడు మనం చేయాలి. కాబట్టి ఈ బోరుగడ్డ అనిల్ అనేవాడికి ఫస్ట్ వాళ్ళ భార్య చెప్పలేదు. ఇప్పుడు తర్వాత ఆవిడ 2 వీడియోలు రిలీజ్ చేసేసి ఫస్ట్ వీడియోలో ఏం చెప్పింది, నా భర్తను నాకు చెప్పకుండా ఎలా అరెస్ట్ చేస్తారంది. రెండో వీడియోలో నా భర్త అలాంటి వాడు కాదు, మార్ఫింగ్ చేశారంది. ఈవెన్ బోరుగడ్డ అనిలే అన్నాడు కదా మాట. ఫస్ట్ నేను అన్నీ ఒప్పుకున్నాడు, మళ్ళీ ఏమన్నాడు, నాకు సంబంధం లేదు, నేను అనలేదు, అసలు నాకు తెలియదు, ఆ వీడియో నాది కాదు, మార్ఫింగ్ చేశారు, ఇవన్నీ చెప్పాడు. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా వెళ్దాం అనుకున్నాడు కదా పరామర్శకి, మళ్ళా బాగోదు మళ్ళా అని నాకు అసలు సంబంధం లేదని చెప్పాడు ఆ రోజు ప్రెస్ మీట్లో, నాకు తెలియదు బోరుగడ్డ ఎవరు అని. అంటే మనిషికి వీళ్ళందరికీ కూడా వైసీపీ వాళ్ళందరూ కూడా పిరికి పందులండి. ఒక తప్పు చేసినప్పుడు నేను తప్పు చేశాను, ఫలానా టైంలో నేను చేయాల్సి వచ్చింది అంటే పొరపాటుగా చేస్తే అది ఒప్పుకునే ధైర్యం ఉంటుంది ఎవరికైనా. కావాలని అలవాటుగా చేసేవాడు ఎస్కేప్ అవటానికే చూస్తాడు. ఇవాళ బోరుగడ్డ పరిస్థితి అదే. మొత్తాన్ని ఇంకొక కీలక నేత వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి ఏపీఎస్ఎఫ్ఎల్ చైర్మన్, మాజీ చైర్మన్ గౌతమ్ రెడ్డి మీద కూడా 45 కేసులు నమోదవడం జరిగిందండి. ఏదైతే ల్యాండ్ ఇల్లీగల్గా కబ్జా చేశాడంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు ఆయన. ఇప్పుడైతే ఆయన మొత్తానికి అడ్రస్ లేడు. ఆయన కోసం కూడా పోలీసులు గాలింపు చేస్తూ ఉన్నారు. దీని గురించి ఏమంటారు? అదేనండి, అంటే ఇప్పుడు చూసారా మీరు ఈ ఫైబర్ నెట్కి సంబంధించి మీరు అనేది గౌతమ్ రెడ్డి. సో ఈ గౌతమ్ రెడ్డి అనేవాడి మీద అతనికేమీ గత చరిత్ర అంత ఘనమైందేం కాదు. అతని మీద చాలా కేసులు ఉన్నాయి కదా. సో గౌతమ్ రెడ్డి వాళ్ళు పారిపోయాడా? అవును. ఇప్పుడు ఎవడైనా ఎస్కేప్ అయిపోతాడు. కాకపోతే వాళ్ళ క్యాస్ట్ టైం ఇచ్చిన వాళ్ళని అంబటి రాంబాబు చెప్పినట్టుగా మా దగ్గర ఉన్నారని చెప్తే పోలీసులకు కొంచెం పని సులువైంది. అనవసరంగా టైం వేస్ట్ కదా. అంటే వీళ్ళు ఒకటి మీరు గుర్తించండి, ఒక్కొక్క ప్రభుత్వ ఉద్యోగి అనవసరంగా ఎంతెంత టైం వేస్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఎవడి సొమ్ము ఎవడి టైం అది. వాళ్ళు ఇంకొక పని చేయడానికి అవకాశం లేకుండా వైసీపీ వాళ్ళు చేసిన అంటే ఇది ఒక పెక్యులర్గా ఉంది మనకైతే. ఎప్పుడూ కూడా మనం గత ప్రభుత్వాల్లో ఇలా ఎప్పుడు చూడాల. మొట్టమొదటిసారి మనం ఆలోచిస్తే కనుక అయితే చాలా చిత్రంగా ఉందండి. ఏంటంటే మొత్తం గత 5 ఏళ్లలో వాళ్ళు చేసిన పాపాలకి ఈ ప్రక్షాళన కోసం ఎంతంత సమయం ఇప్పుడు వృధా అవుతుంది. ఒక్కొక్కడి కోసం ఎంతంత సమయం వెచ్చించాల్సి వస్తుంది ఒక్కొక్క పోలీసు. దీని మీద రాజకీయ నాయకులు ఎంత తలలు బద్దలు కొట్టుకోవాల్సి వస్తుంది. ఒక్కొక్క శాఖ ఎంతలాగా వీటి మీద పనిచేయాల్సి వస్తుంది. ఇప్పుడు ముఖ్యంగా భూ కబ్జాలు తీసుకుంటే రెవెన్యూ శాఖ వాళ్ళ ముందు ఎంత పెద్ద సవాళ్ళు ఉన్నాయండి. నేను అనేది అది. ఇప్పుడు ఈ గౌతమ్ రెడ్డి అనేవాడు కూడా ఇప్పుడు నువ్వు తప్పు చేసావు, దొరికిపో, నువ్వు ఎలాగైనా దొరుకుతావు, దానికి పారిపోవటం ఎందుకు? ఏం చేస్తావు పారిపోయి? నీకేమైనా లాయర్ వచ్చేసి నీకేమైనా బెయిల్ ఇప్పించేస్తాడా? ఎవరు అతను ఎవరు, పొన్నవాళ్ళు ఏమైనా వస్తాడా నీకోసం? పొన్నవాళ్ళు కొందరికే వస్తాడు, డబ్బులు తీసుకుంటాడు, అతనికి అవకాశాలు ఉండి అతనికి అవకాశాలు ఇస్తారు, డబ్బు ఇస్తారంటేనే వెళ్తాడు. కాబట్టి గౌతమ్ రెడ్డి లాంటి వాళ్ళు కానీ లేకపోతే ఈ బోరుగడ్డ అనిల్ లాంటి వాళ్ళు కానీ వీళ్ళు ఎవరిని నమ్ముకుని వీళ్ళు పనులు చేశారో మనకు తెలియదండి. కానీ ఇవాళ వాళ్ళైతే చిక్కుల్లోనే ఉన్నారు. సో ఇప్పుడు బోరుగడ్డ విషయంలో అనవసరంగా పోలీసులు సస్పెండ్ అవుతున్నారు. ఇప్పటికైనా పోలీస్ శాఖలో కొంతమందికి బుద్ధి వస్తే బాగుంటుంది ఇట్లా పనులు చేసే వాళ్ళకి. మన ఉద్యోగం ఎందుకు పోగొట్టుకోవటం మనకి బోరుగడ్డతో. అంటే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటేనండి, అంతకుముందు వీళ్ళకి ఏం లాలూచీలు ఉన్నాయో బోరుగడ్డతో. ఓకే, బోరుగడ్డ బెదిరించే స్థాయికి వీళ్ళు తెచ్చుకున్నారో అవి కూడా మీరు ఆలోచించాలి. ఇప్పుడు ఒక పోలీసు ఒక ప్రభుత్వం మారినా ఇలాంటి పనులు చేస్తున్నాడంటే ఇక్కడ ఆలోచించాల్సింది మీరు ఆ పోలీస్ గతంలో ఏం తప్పులు చేశాడు. సో వాళ్ళ ట్రాక్ రికార్డ్ కూడా చూడాలి. ఇప్పుడు
ఇప్పుడుండే ప్రభుత్వం ఆ పోలీసు అంటే ఎవరెవరైతే తప్పులు చేస్తున్నారో, ఎవరెవరైతే వైసీపీ కొమ్ము కాస్తున్నారో ఖచ్చితంగా వాళ్ళ ట్రాక్ రికార్డ్ చూడాలి. చూసి వీడు ఎందుకు భయపడుతున్నాడు, వీడు నిజంగా తప్పు చేశాడు, లేదు వీళ్ళ కుటుంబాన్ని బెదిరించారా, వీళ్ళ పిల్లల్ని బెదిరించారా, వీళ్ళకి ఆడపిల్లలు ఉన్నారా, వాళ్ళని ఏమైనా అంటున్నారా. ఎందుకంటే ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలో ఉండేవన్నీ అంటే గత ప్రభుత్వంలో వాళ్ళు చేసినవన్నీ ఇలాంటి పనులే. బెదిరించే వాళ్ళు భూములు లాక్కున్నా, ఆస్తులు లాక్కున్నా, తప్పుడు పనులు చేయించినా, బూతులు తిట్టించినా అదే చేశారు. లేకపోతే పదవి కోసమో ఇంకేదో ఆశ చూపించి చేయించారు. కాబట్టి ఈరోజు బోరుగడ్డ విషయంలో వీళ్ళందరూ సస్పెండ్ అయ్యారు. కాబట్టి వీళ్ళందరి విషయాలు కూడా పరికించాలి ప్రభుత్వం. అదేవిధంగా ఈ గౌతమ్ రెడ్డి ఎవరైతే ఉన్నారో, గౌతమ్ రెడ్డి మాత్రం వెంటనే వచ్చి దొరికిపోతే బెటర్. ఎందుకు టైం వేస్ట్ అండి, నాట్ ఓన్లీ టైం వేస్ట్, ఇది ప్రభుత్వ పని దినాలు ఇవన్నీ కూడా. ఎవడి ఇండివిజువల్ కాదు, వాళ్ళకంటే డబ్బులు అపనంగా వచ్చే వాడేమో ఉంటాడు అలాగా. ఇది అలా కాదు కదా, ఇంకా చాలా ప్రజల కోసం వాళ్ళు సేవ చేయాలి. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని పారిపోకుండా వాళ్ళు వచ్చి లొంగిపోతే బెటర్. ఖచ్చితంగా మేడం, ఈ సంఘటనతో అయినా కొంతమంది పోలీసులు మేర్కొంటారో లేదో చూద్దాం. థ్యాంక్ యూ.